మా వర్షుని రెడీ చేసిన తర్వాత మా చరణ్ అమ్మ నన్ను కూడా రెడీ చెయ్యని ఒకటే గోల్ చేస్తాడు. నా దగ్గర అయితే రెడీ చేయడానికి కనీసం డ్రెస్ కూడా లేదు లాస్ట్ ఇయర్ వరకు ప్రతి ఇయర్ కూడా రెడీ చేసేదాన్ని. బట్ లాస్ట్ ఇయర్ బట్టలన్నీ కూడా పొట్టయిపోయి అనేసి వేరొకరికి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇయర్ అయితే కృష్ణుడు బట్టలు ఏమీ లేవు. ఏదో ఒక రకంగా రెడీ చేద్దామన్న ఆలోచన అయితే ఉంది. బట్ ఎలా రెడీ చేయాలన్న ఆలోచన అయితే సడన్ గా తట్టలేదు. ఇక ఏదో ఒక రకంగా కాసేపు ఆలోచించి నా దగ్గర ఉన్న ఒక చున్నీ అయితే తీసుకొని ఇలా మిడిల్ కి కట్టేసి కృష్ణుడికి పంచె ఏ విధంగా కడతారో ఆ విధంగా అయితే కట్టేశాను. ఎలా అయితే ఏముంది, ఫైనల్ గా పంచె అయితే కట్టేశాను. ఇక జ్యువెలరీ విషయానికి వస్తే నా దగ్గర ఉన్న జ్యువెలరీనే వేసేసాను. మా చరణ్కి అయితే ఇలాంటి గెటప్స్ అవి వేసుకోవడం చాలా ఇష్టం. ఇక్కడ మా చరణ్ కూడా కొంచెం మేకప్ వేసి ఇక రెడీ అయితే చేసేస్తున్నాను. కంగారుగా రెడీ చేశాను కదా, ఇద్దరికి కూడా బొట్లు ఒకేలాగా పెట్టాను. మిడిల్ లో అయితే నామంలా పెడితే బాగున్ను, నేనైతే డాట్స్ లాగే పెట్టేశాను. తర్వాత ఐడియా వచ్చింది. మా చరణ్ కి కటింగ్ చేయించేస్తున్నాం కాబట్టి జుట్టు చాలా తక్కువే ఉంది. ఉన్న జుట్టుకి ఇలా ముందున పిలకైతే వేసాను. చూడండి పిలకేస్తే ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇక్కడ జుట్టు లేకపోయినా పిలకెందుకు వేస్తున్నానంటే అనుకోకుండా రెడీ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర కృష్ణుడికి సంబంధించిన ఐటమ్స్ ఏమీ లేవు. కిరీటం లేదు, కనీసం నెమలి పింఛం కూడా లేదనమాట. అందుకోసం అనేసి పిలకేసి సారీ పిన్ అయితే పెట్టాను. ఆ పిలక్కి ఎలా ఉందో చెప్పండి. ఇక చెవులకి ఏం పెడతామా అనేసి ఆలోచించి తిలకం అయితే పెట్టేశాను. ఇలాగా ఫస్ట్ మిడిల్ లో రెడ్ కలర్ పెట్టి చుట్టూ వైట్ బొట్లు అయితే పెట్టేశాను. ఆటోమేటిక్ గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. జ్యువెలరీ వేస్తే మా సింపుల్ కృష్ణుడు అయితే రెడీ అయిపోయినట్లే. ఎలా ఉందో అన్నది చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.